స్మెల్ అనేది బాగా వస్తుందండి. ఒక స్పూనుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లాగా నూనెలో మగ్గినప్పుడు టేస్ట్ మంచి టేస్ట్ వచ్చిందండి. పచ్చి వాసన అంతా పోయి కర్రీ అన్నది చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. ఇందులోనికి ముందుగానే కలిపి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. చికెన్లో కొద్దిగా వాటర్ అనేవి బయటకు వస్తాయి. ఇప్పుడు ఆ టమాటా అనేది వేసేసుకోవాలి. పేస్ట్ వేసి మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇందులోనికి ఒక కట్ట